మనం ఎక్కడైతే నిల్చున్నామో గాయత్రి డాక్టర్ ఒక లేడీ ఏడుస్తూ బాధపడుతూ గాయత్రి మేడం యోగేష్ డాక్టర్లు ఈరోజు నా పైన ఏదైతే ఆ రోజు గతంలో మాట్లాడిండ్రో నా ల్యాండ్ని కబ్జా చేసిండు వరలా శ్రీనివాసరెడ్డి, పోలీసులకు చెప్పుకుంటావా, ఎవరికి చెప్పుకుంటావు, రెవెన్యూకి చెప్పుకుంటా, ఎవరు చెప్పుకున్నా ఎవరు ఏం చేయలేరు అని నేను అన్నాని ఆమె చెప్తా ఉంది. నేను వాళ్ళ ల్యాండ్ని కబ్జా చేసినట్టని చెప్పేసి ఏదైతే మనం ఈరోజు ఇక్కడ నిలబడినామో ఇదే ఏరియా, ఈ ఏరియా లోపల దాదాపుగా ఒక ఎకరం వరకు వాళ్ళ నాయన కొన్నది వాస్తవము, ఆమె పేరు పైన ఈరోజు డాక్యుమెంట్ ఉండడం కూడా వాస్తవము, ఈ ల్యాండ్ ఆమెదే అనడం కూడా వాస్తవం. ఈరోజు చైర్మన్ గారి భర్తకి బాలరెడ్డి గారికి తెలియవలసినటువంటి విషయం ఏంటంటే, ఎమ్మెల్యే గారికి కూడా మనోహర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారికి తెలియవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ ల్యాండ్ నేను కబ్జా చేసిన ఒక అపోహలో ఉన్నారు వాళ్ళు. మీరు ఒక హోదాలో ఉన్నారు, ప్రజలు మీకు ఒక హోదాని కట్టబెట్టిరు, ఒక ఉన్నతమైనటువంటి పోస్టులను మీకు అప్పయ్యారు. మీరు చిత్తశుద్ధితోటి ఎవరైనా ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ప్రస్తావన వస్తే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే దాన్ని ప్రస్తావన తీసుకురావాలి, దాన్ని మాట్లాడాలి. అనవసరమైన మాటలు మాట్లాడరాదు, తెలుసుకొని మాట్లాడాలి. ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో షాయిపూర్ సర్వే నెంబర్ 90 సర్వే నెంబర్ లోపల ఆమెకు ల్యాండ్ ఉండడం వాస్తవం. వాళ్ళ పెద్దలు కొన్న తర్వాత ఆమె ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ పలకలు ఏదైతే ఉందో ఆ పలకలను డైరెక్ట్గా తీసుకొని వచ్చి చిలుకవాగలో వేసేసింది ఆమె. ఇట్లా ఇదంతా ఇక్కడి వరకు మొత్తం చిలుక వేసి మొత్తం లేవల్ చేసి కొద్దిగా పక్క జరగను, ఈ చిలుకవాగని మొత్తం మూసేసి మొత్తం చిలుక వేసి లెవెల్ చేసేసింది ఆమె. ఇప్పుడు నాకు వాటర్ పోవాలంటే ఇక్కడ ఒక ఫ్లేవర్ కట్టిరు, ఈ ఫ్లేవర్ కిందికి వెళ్ళి చిలుకవాగు మృదుతంగా ప్రవహిస్తుంది. ఆ చిలుకవాగు వాటర్ని కిందికి పోవాలంటే ఇక్కడ ఒకవేళ స్ట్రక్ అయితే ఈ మిత్రనగర్ కానీ, మార్కండేయ కాలనీ కానీ, సంగమేశ్వర కాలనీ కానీ కంప్లీట్గా నీట మునుగుతుంది. దానితో పాటు వార్డ్ నెంబర్ 12, వార్డ్ నెంబర్ 11 కాంగ్రెస్ కౌన్సిలర్ ఈరోజు చైర్పర్సన్ వార్డ్ నెంబర్ 12, నీ వార్డు కూడా మున్పు గురవుతుంది. ఒకవేళ ఈడ స్ట్రక్ అయితే ఆ రోజు రజనీ నాకు అన్నా నీ దగ్గర క్లియర్ చేస్తేనే నా దగ్గర వాటర్ పోయేటట్లుంది, నీది వాడు కుతిక పట్టినట్టుగా ఉంది, నాది నోరు ఎన్ని అయినా వస్తాయి, నీవు కుతిక నిడిపి అన్న ఈడ అని చెప్పిండు. కుతిక పట్టినట్ల నోట్ల నీళ్ళు పోసుకుంటే లాభం లేదు, ఈడ కుతిక క్లియర్ అయితే వాటర్ పోతుంది. ఆ రోజు రజనీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే రైలు పట్టాల నుంచి ఇక్కడి వరకు ఇటాచి పెట్టి మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డాక్టర్ అమ్మ ఏదైతే దీన్ని కబ్జా పెట్టిందో ఆమె, వాస్తవానికి నేను ఆమెను కబ్జా అని అనను, వాస్తవానికి ఆమెదే ల్యాండ్. ఆమె ల్యాండ్లోకి వెళ్ళి నేను ఇటాచి పెట్టి తీయడం జరిగింది. క్లియర్ చేసిన చిలకవాగుని క్లియర్ చేయడం వల్ల ఆమె ఏదైతే పలకలు వేసుకున్నో పడిపోయినాయి. ఆమె ల్యాండ్లోకి వెళ్ళి నేను చిలకవాగుని తీయవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకు ఉందంటే నేను చెప్తా. ఈరోజు చిలకవాగు అనేది పట్టా ల్యాండ్లోకి వెళ్ళి ప్రవహిస్తున్నటువంటి వాగు, వాడుక అసలు చిలకవాగు అని ఎక్కడ మెన్షన్ లేదు. నేను కలెక్టర్ గారికి అడిగిన, ఎంఆర్ఓ గారికి అడిగిన, చిలకవాగు అని ఎక్కడన్నా మెన్షన్ ఉందా అని అడిగిన, ఎన్ని ఫీట్లు ఉంది వెడుతూ ఏమైనా ఉందా అని అడిగిన, ఎక్కడ కూడా సమాధానం రాలే. పట్టా ల్యాండ్కి వెళ్ళి ప్రవహిస్తున్నటువంటి కాలువ వాడుక. ఆ రోజు గతం లోపల ఈ ప్రాంతం అంతా కూడా ఇండ్లు లేకుండా కాబట్టి వ్యవసాయ పొలాలు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా పారుతుండే. గతంలో చిన్న కాలువలాగా వాడకలాగా పోతే కూడా వాటర్ ఎక్కడ కూడా జామ్ కాకుండే. ఈరోజు ప్లాట్లుగా నిర్మించి అదే ఎకరాలుగా కొని బకరాలకు అమ్మడం, ఎకరాలుగా కొని బకరాలకు అమ్మిండ్రు. అదే మీ ముఖ్యమంత్రి చెప్పింది కదా, సీఎం గారు ఎమ్మెల్యే గారు చేసినట్లే కొంతమంది ఇక్కడ కూడా చేసిండ్రు. ఎకరాలు కొన్నారు, బకరాలకు అమ్మిండ్రు. ఆ బకరాలు అంతా తీసుకొని ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని బకరాలు అంటున్నారు. మా ప్రాంతం అంతా మునిగిపోతుంది, మాకు అమ్మిర్రు, ఈరోజు మమ్మల్ని బకరాలు అంటున్నారు. ఇప్పుడు మీరు
ఇప్పుడు ఈ ఏరియా ప్రాంతం మునిగిపోకుండా ఉండడం కోసం నేను ఈ చిలుక వాగుని ఆ రోజు క్లియర్ చేసిన. మరి నేను క్లియర్ చేస్తే కబ్జాదారు అంటున్నావు. నేను ఇక్కడ పాండం వేసుకున్నానా? ఈ ల్యాండ్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నానా? ఇంకొకరికి మార్పిడి చేసినానా? ఆమె ల్యాండ్ ఆమెకు ఉంది. ఆ ఫ్లేవర్ ప్రకారం చూస్తే మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మురళీగౌడ్ నీ స్నేహితుడు. ఆ రోజు నిన్ను కాంగ్రెస్ పార్టీలో నిన్ను ఎమ్మెల్యేని చేసినటువంటి వ్యక్తి. ఆ రోజు నిన్ను కాంగ్రెస్ పార్టీలో మనోహర్ రెడ్డి గారిని గెలిపించినటువంటి వ్యక్తి మురళీగౌడ్. మీ నాయకుని ఇల్లే ఇక్కడ ఉంది. మరి నేను ఈమె నా ల్యాండ్ అంటుంది. ఈమె ల్యాండ్ నేను వదిలిపెడితే మురళీగౌడ్ మీ స్నేహితుని యొక్క ల్యాండ్ని ఇల్లుని నేను తొలగించాలా? అంటే నీ స్నేహితుడు ఒకవేళ కబ్జా పెట్టిందా లేకపోతే ఈమె కబ్జా పెట్టిందా? డాక్టర్ గాయత్రి కబ్జా పెట్టిందా లేకపోతే నీ స్నేహితుడు నేను గెలిపించినటువంటి వ్యక్తి ఈ రోజు నేను తాండూకు తీసుకొచ్చిన ఎమ్మెల్యేగా నీకు ఈ పదవి ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన కబ్జా పెట్టిండా? ఈరోజు మురళీగౌడ్ కబ్జా పెట్టిందా గాయత్రి కబ్జా పెట్టిందా? తేల్చుకోవాల్సినటువంటి విషయం మీ మధ్యలో ఉంది. మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోండి, తేల్చుకున్న తర్వాత ఇతరులని పైన బురద వల్లండి. ఈరోజు ఏదైతే చిలుక వాగు ఉందో ఈ చిలుక వాగుని నేను నా సౌలభ్యాల కోసం చేయలే కబ్జా. నేను ఇటాచి పెట్టి వాటర్ పోవడానికి మాత్రమే నేను క్లియర్ చేసిన. ఆమె ఈరోజు ఏడుస్తూ ఉంది. వాస్తవం. అమ్మ గాయత్రి మేడం, నా పైన ఎందుకు సాపన్లు పెడతావు? ఈ వార్డ్ నెంబర్ 13 లోపల కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఒత్తాసు వలుగుతున్నారు. పాత సేవకులు అయ్యిండ్రు ఎమ్మెల్యేకు, చైర్మన్కి. చిలుక వాగులో నేను కబ్జా చేశానని చెప్పేసి నా వీడియో నీవు మాట్లాడే వీడియోలని ప్రెస్ మీట్లో పెడుతున్నారు, సోషల్ మీడియాలో అలచల్ చేస్తున్నారు. సరే, నేను నీ కబ్జాను వదిలేస్తా. జేసీ పెట్టు, ఇటాచి పెట్టు, పుడుచుకో ఈ కాలువని. మరి మురళీగౌడ్ ఇల్లు తీస్తాడా లేకపోతే మళ్ళీ గాయత్రి మేడం ల్యాండ్ కబ్జా చేస్తాడా? ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారు వాళ్ళిద్దరు ఇష్టం. నాకేం సంబంధం? నేను కబ్జా చేస్తున్నా అంటున్నావు. నా కబ్జా నేను ఇటు చేస్తా. మీరు రాండి గాయత్రి గారు, మీరు చిలుక పోయండి, మళ్ళీ సుధ పోయండి, ఈ చిలుకావని మొత్తం మూసేయండి, మొత్తం మూసి పడేయండి. రేపైతే ఒక ప్రక్షాళన నడుస్తుంది, 30 కోట్లు పెట్టి మళ్ళీ తెస్తా అంటావు. ఆ రోజు ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జిని కూడా గతంలో మీరే ప్రెస్ సోదరులు నాతో పాటు ఉన్నారు. ఎన్నోసార్లు నేను దాని మీద కాంప్లైంట్ చేసినా ఆ రోజు నడవడానికి వస్తలేదని, ఆ రోజు ఇబ్బందికరంగా ఉంది, శిథిలావస్థలో చేరింది, ఈ బ్రిడ్జ్ పడిపోతుంది, ఈ బ్రిడ్జ్ కట్టియాలని చెప్పేసి నేనే కదా మీతో పోరాడింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నేనే కదా ఆ రోజు పోరాడింది. ఈరోజు బ్రిడ్జి జరుగుతూ ఉంది. అది నా కష్టం కాదా? ఈరోజు ఎంత పెద్ద ఫ్లేవర్ పడుతుందంటే ఆ రోజు నా పోరాటంలో న్యాయం లేదా? ఈరోజు ఈ చిలుక వాగుని తీస్తే కూడా మీరు కబ్జా అంటారు. దీన్ని ఈరోజు మూస్తుంది గాయత్రి మేడం వచ్చి. మీరు తీపిస్తారా? మీకు దమ్ముందా? లేకపోతే ఆమె కబ్జా ఇస్తారా? ఈ వార్డుని మొత్తం నీట మునిగిస్తారా? మీకే వదిలేస్తున్నా. నేను కబ్జా చేసినా లేకపోతే మీరు ఆ పైన బురద తల్లుతున్నా అనే విషయాన్ని ఎమ్మెల్యే గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు.